కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ అక్కినేని వనజ పిలుపునిచ్చారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా నరేంద్ర మోదీ నిరంకుశ పాలన నిరసిస్తూ రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రచార జాథాను జెండా ఊపి ప్రారంభించారు. ప్రచార జాథా సందర్భంగా నాయకులకు, సిపిఐ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. సిపిఐ జిల్లా కార్యాలయం నుండి చింతచెట్టు సెంటర్ రోడ్డు నుండి భగత్ సింగ్ సెంటర్ వద్ద భగత్ సింగ్ విగ్రహానికి అక్కినేని వనజ, డైగా ప్రభాకర్, మన్నవ కృష్ణ చైతన్య, బండి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అల్లూరు సీతారామరాజు సెంటర్ డి సెంటర్ నుండి ఆర్ఆర్పేట మీదుగా ర్యాలీగా సిపిఐ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధపడి స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మోదీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రచార జాథాలో జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, బాడిస రాము, కారం దారయ్య, జె రమణరాజు, సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, స్వాతి, ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుంచె వసంతరావు, ఉపాధ్యక్షులు గొలిమె బాలయేసు, రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ బళ్ళ కనకదుర్గారావు, చేనేత కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, రామవరం సర్పంచ్ పిట్టా ప్రసాద్, సిపిఐ నాయకులు నిమ్మగడ్డ నరసింహ, కిషోర్, పొట్టేలు పెంటయ్య, ఆనంద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివకుమార్, కె క్రాంతికుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. जोहार भगत सिंह, कम्युनिस्ट पार्टी, वंदे भारत कम्युनिस्ट पार्टी, वंदे भारत कम्युनिस्ट पार्टी, जोहार भगत सिंह, जोहार भगत सिंह। नैना दे दूसरा नेड़ी मुंतगिरी आनंदंगा मुद्दारिनटुवंटि వీర కిషోర్ భగత్ సింగ్ నేను సైతం సంగ్రామికి ఆహుతవుతున్నటువంటి ఆ సంఖ్య భగత్ సింగ్ సంఖ్య సరిపోతుంది. ఆనాడు 23 ఏళ్ల వయసులో చిన్న ప్రాయంలో భారతదేశ స్వాతంత్రం కోసం ఆయనతో పాటుగా ఆచార్య చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు వీళ్ళందరితో కలిసి సాగినటువంటి స్వాతంత్ర వ్యతిరేక పోరాటంలో వీరందరూ కూడా ముందు పెట్టిలో నిలబడ్డారు. ఏ మాత్రంలో కూడా జరగకుండా ఆ రోజు కాలాలు అధికారుల మీద జరిగినటువంటి దాడిని పరిష్కరించి ప్రత్యామ్నాయంగా ప్రతిసారిగా పార్లమెంట్ మీద దాడి చేసుకుంటానే ఆనాడు ఏ అధికారి అయితే అతని మీద దాడి చేశారో వారిని సంపదంలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పదవిని తిరిగియాలని చెప్పేసి ఆనాడు పరిష్కారం కోసం తీసుకున్నటువంటి విధానాన్ని రూపకల్పన చేయాలంటే ఈ రోజు పార్లమెంట్ లో ఆ రకమైన అవకాశం కల్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఆ మార్పు కోసం దేశ ప్రజలందరూ కూడా సిద్ధపడాలని చెప్పేసి భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి రాజ్యాంగ స్ఫూర్తిగా సాగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు వ్యతిరేకించాలని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చేది అదే చేస్తున్నారు ఇక్కడ కానీ అలాగే రాష్ట్రాల మరి నియోజకవర్గాలు కొనడంటే కానీ భాష కోసం కానీ సాగుతున్నటువంటి అనేక దృశ్యకరమైనటువంటి మతత్వాన్ని రేకెత్తించేటువంటి అనేక చర్యలకు వ్యతిరేకంగా ఈ జాగాలో అన్ని రాజకీయ మరి విధానాన్ని కూడా వెంటబడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకి కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతూ ఈ జాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం.